ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు, బ్యాచిలర్స్ ఎంతో టేస్టీ అండ్ ఈజీగా కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను పెరుగు వేసుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం ఉంటే కనుక 2-3 అవర్స్ ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా చికెన్కి మసాలాన్ని పట్టి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చికెన్ పులావ్ ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఫాస్ట్గా 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని వేపుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేగాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఆనియన్స్ వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికాక ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఒక 60-70% ఉడికాక కొద్దిగా బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక ఎక్కువసేపు గరిటె పెట్టి కలిపేయకుండా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగా 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి. వాటర్ వేసుకున్నాక ఆ స్టేజ్లోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 లెమన్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్లో ఎయిర్ మొత్తం పోయాక తీసి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా చాలా టేస్టీగా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ స్టైల్లో ఒకసారి చికెన్ పులావ్ చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఒకసారి ఈ స్టైల్లో చికెన్ పులావ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.